సుదీర్ఘకాలం తర్వాత నెలలు కాదు సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. పెట్టుబడుల గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు వంట మనుషులతో ఎంఓయూలు కుదుర్చుకున్నాడు, వైజాగ్లో సమావేశం పెట్టాను మాట్లాడారు. వంట మనుషులతో నిజంగా చంద్రబాబు నాయుడు పెట్టుబడుల సదస్సులో ఎంఓయూలు కుదుర్చుకొని కనుక ఉంటే కేటీఆర్ గతంలో దావోస్ వెళ్ళాడు, జపాన్ వెళ్ళాడు, అమెరికా వెళ్ళాడు, వెళ్ళి అనేక ఎంఓయూలు కుదుర్చుకున్నాడు. మరి ఆ ఎంఓయూలు పెట్టుబడిదారులతో కుదుర్చుకున్నాడా, పారిశ్రామికవేత్తలతో కుదుర్చుకున్నాడా, లేదు అంటే క్లీనింగ్ పని చేసే వాళ్ళతో కుదుర్చుకున్నాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిజంగా వంట మనిషితో కుదుర్చుకుని ఉంటే కేటీఆర్ కూడా క్లీనింగ్ వాళ్ళతో కుదుర్చుకుని ఉండాలి. ఇది అనొచ్చా? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ కంప్యూటర్ కనపడతా ఉంది. అమరావతి ఎవరికైనా తెలుసా? గతంలో తెలియదు. కొత్త రాజధాని, ఇంకా నిర్మించబడని రాజధాని నిర్మిస్తున్నారు. ఆ పరిస్థితిలో ఉన్నటువంటి అమరావతిలో పెట్టుబడులు వచ్చాయండి చంద్రబాబు నాయుడు గారి బ్రాండింగ్. ఎవరు క్వాంటమ్ కంప్యూటరింగ్ పెడుతుంది? ఇంటర్నేషనల్ సంస్థలు పెడుతున్నాయి. తర్వాత మొన్ననే వైజాగ్లో మైక్రోసాఫ్ట్ 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నటువంటి సత్యనారాయణ దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ప్రకటన జారీ చేశారు. ఎవరు? సత్యనారాయణ వంట మనిషి కాదు, మైక్రోసాఫ్ట్ సీఈఓ. తర్వాత సుందర్ పిచాయ్ ఒక ప్రకటన జారీ చేశాడు. గూగుల్ డేటా సెంటర్ 1,00,000 కోట్లకు పైగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని వైజాగ్లో పెట్టబడబోతున్నట్టు. నిజానికి దేశంలోనే అతి పెద్ద పెట్టుబడిది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. తర్వాత మైక్రోసాఫ్ట్ కూడా చాలా పెద్ద పెట్టుబడి. ఇవన్నీ కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడికి వస్తున్నాయి? వైజాగ్కి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి వైజాగ్కి? చంద్రబాబు నాయుడు గారి బ్రాండింగ్ చూసి. అవునా కాదా? ఇది కేసీఆర్కి తెలియదా? తెలిసి జనాన్ని మోసం చేస్తున్నాడు.